ప్రజాప్రభుత్వం ద్వారా బీద బడుగు బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు ఓనాడు రాజశేఖర రెడ్డి పేరు విన్నాం, ఈనాడు రేవంత్ అన్న పేరు వింటా ఉన్నాం. ఆ నాయకునికి స్వాగతం పలికేందుకు దాదాపు వేలల్లో లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు ఊహించలే ట్రిపుల్ ఇనాగరేషన్ కోసం, ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో కట్టి ఒకటే కాంపౌండ్లో 2600 మంది పిల్లల్ని చేర్చి విద్య బోధన చెయ్యాలనే ఆలోచన, విద్యలో కానీ వైద్యంలో కానీ లేకుంటే నీటి విషయంలో కానీ వ్యవసాయంలో కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే. ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేస్తా ఉన్న సందర్భంలో మీడియా మాధ్యమాల ద్వారా ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు రేవంత్ అన్న అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దాదాపు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్న మన నాయకునికి ఘన స్వాగతం పలకవలసిందిగా. ఒక మహత్తరమైన కార్యక్రమం ఏనాడు కూడా వినలే. ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్కి 1400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేస్తున్న మా నాయకుడిని మనమందరం కూడా ఘనంగా స్వాగతం పలికే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు గతంలో పేపర్ల మీద ఉండేది శాంక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అంత పేపర్ల మీదే, డబ్బులు డ్రా కూడా అయ్యేటివి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఫిజికల్గా బీద బడుగు బలహీన వర్గాలు, వెనుకబడ్డ జాతులు, అగ్రవర్ణాల పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంకల్పం వారిని మంచిగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న మన మహానాయకుని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి అరుదైన సన్నివేశం ఒక జిల్లాకు సంబంధించి మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరుల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఈ ప్రాంతం ఈ సమయాన మేము ఎమ్మెల్యే కావడం మా అదృష్టం. మరి అభివృద్ధి అంటే మా నియోజకవర్గాల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏమి కోరితే అది విద్య పట్ల, వైద్యం పట్ల, ట్రాన్స్పోర్టేషన్ పట్ల, రోడ్ల పట్ల, సాగునీటి తాగునీటి వ్యవస్థ పట్ల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం మా జిల్లా వాసి ముఖ్యమంత్రి అయింది కాబట్టి, మా నల్లమల్ల బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇది సాధ్యమన్నమాట ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఏ మాదిరిగా అయితే అన్నను నమ్మి మా అందరినీ గెలిపించి అదే మాదిరిగా సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో 80% పైగా సర్పంచులను గెలిపించి బలం చేకూర్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మరింత బలాన్ని చేకూర్చే విధంగా మున్సిపాలిటీలలో కూడా కార్పొరేషన్లో కూడా బలాన్ని చేకూర్చే విధానాన్ని బలం ప్రజలే సొంతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అది ఇప్పుడు మాత్రమే సాధ్యమనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా నలుమూలలకించి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని ఇంకా అద్భుతంగా చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతూ రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు.